అండి. మేమైతే గౌరీపట్నం నుండి వచ్చేసామండి. ఇప్పుడైతే మేము నిడదవోలు వెళ్తున్నాం. ఎందుకు అనుకుంటున్నారా? మన మిల్కీ పాపని చూడటానికండి. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మన మిల్కీ పాప ఏం చేస్తుందో అలాగే మీకు కూడా చూపిస్తాను. మరి వీడియో అయితే చూస్తూ ఉండండి. ఈ రోడ్ చూసారా? ఇదేంటంటే పంగిడి నుండి నిడదవోలు వెళ్ళడానికి అయితే దారండి. ఇది మధ్యలో ఈ ఊరు వచ్చేసరికి చాగల్లు అంటారు దీన్ని. చూడండి, ఇక్కడ నుండి అయితే మనకి నిడదవోలు చాలా దగ్గర, ఒక 5 కిలోమీటర్స్ ఉంటుందంటే. మరి చూసారు కదా, పచ్చని పొలాల మధ్య ఊరైతే రోడ్ అయితే ఎలా ఉందో చూడండి ఒకసారి. చూడండి, ఇదంతా కూడా పొలాలకు సంబంధించి ఉంటుందండి. మొత్తం ఇటు అటు కూడా వరి పండిస్తూ ఉంటారు. అలాగే ఇదంతా కూడా చాలా పచ్చగా ఉంటుంది. అలాగే ధాన్యం కూడా ఈ విధంగా అయితే రోడ్ల మీదే ఆరబోస్తూ ఉంటారండి. మనకి పంట పండిన తర్వాత వడ్లు ఉంటాయి కదా, ఆ వడ్లను అయితే ఇలా అయితే ఆరబోసుకుంటారు. ఆరిన తర్వాత వాటిని నిల్వ చేసుకుంటారు. మనమైతే నిడదవోలు దగ్గరలోకి అయితే వచ్చేసామండి. చూడండి, చూసారు కదా, ఎదర వెహికల్స్ వెళ్తుంటే ఏ విధంగా దుమ్ము అయితే లేస్తూ ఉందో. ఇటు సైడ్ అంతా కూడా ట్రాక్టర్లు ఎక్కువగా నడుపుతూ ఉంటారండి. కాబట్టి రోడ్లన్నీ కూడా ఏమాత్రం దుమ్ము లేకుండా ఉండవండి. చాలా డస్ట్ అయితే బాగా ఉంటుంది. చూసారు కదా, మనమైతే నిడదవోలు దగ్గరలోకి అయితే వచ్చేసాము. ఇదైతే నిడదవోలు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అండి. చూడండి, ఇదైతే ఊరి చివరైతే ఉంటుంది. చూడండి, మీకైతే నేను చూపిస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ నుంచి మనకి ఊరైతే దగ్గరికి వచ్చేసింది. ఇక్కడ నుంచి అయితే ఊరు స్టార్ట్ అవుతుందండి. మధ్యలో ఇక్కడ డివైడర్ ఉంటుంది. అలాగే ఇటు అటు కూడా రోడ్లు వెళ్ళేవి వచ్చేవి, చాలా రష్గా ఉంటుంది. ఎప్పుడు కూడా ప్రశాంతంగా అయితే ఉండదండి. చాలా హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ గణేష్ చౌక్ అనేది చాలా ఫేమస్ అండి. చాలా ఇక్కడ అప్పుడప్పుడు సినిమా షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. నిడదవోలు దగ్గరలో చాలా పర్యాటక ప్రాంతాలు అయితే ఉన్నాయి. చాలా బాగుంటుందండి ఊరైతే. ఇదిగోండి, ఇదే గణేష్ చౌక్ అంటారు. ఇది మధ్యలో ఉంటుంది. రోడ్డు అయితే చుట్టూరు కూడా రోడ్డు ఉంటుంది. 4 రోడ్లు అయితే ఉంటుంది. 4 రోడ్ల కూడలు అంటారు కదా, అదైతే ఇదండి. చూడండి ఒకసారి. చూసారు కదా, ఇదిగోండి ఇక్కడ ఐ లవ్ నిడదవోలు అని ఉంది చూడండి. ఇక్కడ బస్ స్టాండ్కి దగ్గరలో అయితే ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు మనం ఇటు నుంచి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి వెళ్తే మనకి ఊరైతే కనిపిస్తుంది. ఈ ఎదురుగా కనిపించే రోడ్డు అయితే ఎర్నగూడెం వెళ్తుందండి. ఈ డైరెక్ట్గా వెళ్ళిపోతే ఎర్నగూడెం అయితే వస్తుంది. ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం మనం. ఇక్కడ నుండి మనకి మార్కెట్ ఏరియా అయితే కనిపిస్తుంది. సాటర్డే అయితే ఇక్కడ మార్కెట్ అయితే జరుగుతుందండి. అదేనండి వారపు సంత అంటారు కదా, ఇక్కడ ఇలా అయితే మార్కెట్ అయితే జరుగుతుంది. చూడండి, నేనైతే ఇక్కడ మొక్కలు తీసుకుంటున్నాను. మొక్కలు అయితే ఇక్కడ చాలా బాగుంటాయండి. మంచి బాగా పెరుగుతాయి కాబట్టి ఈ విధంగా అయితే నారు తీసుకుంటున్నాను నేను. ఇక్కడ వంగ మొక్కలు, అలాగే మిర్చి, అలాగే కనకాంబరం నారు అయితే తీసుకున్నాను. చూసారు కదా, మేమైతే ఏలూరులో నారు తీసుకుని వేశాను, కానీ అది సరిగా రాలేదండి. ఇక్కడైతే మొక్కలు చాలా బాగా వస్తాయి, ఏపుగా పెరుగుతాయి కాబట్టి ఇక్కడ నారు బాగుంటుందని నేనైతే ఇక్కడ నారు తీసుకుంటున్నాను. చూసారు కదా, ఈయన ముక్కామల నుండి తీసుకువచ్చారంటండి నారైతే. ఇక్కడ వారపు సంతలో ఈ విధంగా అమ్ముతారంట. అలాగే ఇంకా రకరకాల మొక్కలు అయితే ఉంటాయండి. ఇక్కడ చాలా మనకి ఏది దొరకనిదంటూ ఉండదు, అన్ని రకాలు కూడా దొరుకుతాయి. కూరగాయలు ఏంటండి, మొక్కలు, అలాగే చాలా వాటికి ఇక్కడ ఫేమస్ అండి. ముఖ్యంగా ఎండు చేపలకైతే ఫేమస్ ఇక్కడ. ఎందుకంటే మనకి గూడెంలో కూడా బాగా దొరుకుతాయట. ఇటు సైడ్ కూడా ఎండు చేపలు అనేవి, డ్రై ఫిష్, అలాగే డ్రై ఫ్రాన్స్ అనేవి కూడా బాగా దొరుకుతాయి. చాలా బాగుంటాయి కూడా. అలాగే ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా విత్తనాలు, రకరకాల విత్తనాలు అయితే ఉన్నాయండి. చూడండి ఒకసారి, ఇవన్నీ కూడా విత్తనాలే. అలాగే ఇక్కడ నుండి కూడా ఇదంతా మార్కెట్ ఏరియానే వస్తుందండి. చూడండి, ఇక్కడ నుండి మీకు చూపిస్తాను. ఈ విధంగా అయితే నిడదవోలులో మార్కెట్ అయితే జరుగుతుంది. చాలా రకాల మొక్కలు, అలాగే కూరగాయలు, పండ్లు ఏవైనా కూడా చాలా తక్కువ ధరలకే దొరుకుతాయి. చూసారు కదా, ఈ విధంగా అయితే కడియం నుండి తీసుకొచ్చిన మొక్కలు అయితే ఇక్కడ అమ్ముతూ ఉంటారు. రాజమండ్రి, అలాగే కడియం, ఇవన్నీ కూడా నిడదవోలుకి చాలా దగ్గరండి. అలాగే ఇదంతా కూడా మార్కెట్ ఏరియా. చూసారు కదా, అన్నీ తాజా కూరగాయలతో మార్కెట్ అయితే కళకళలాడుతూ ఉంది. చూడండి, మనకి దొరకని కూరగాయలు కూడా అన్ సీజన్లో దొరికేవి కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ మామిడికాయలు, అలాగే చింతకాయలు, ఇంకా చాలా రకాల కూరగాయలు అయితే ఉన్నాయి. చూసారు కదా ఎంత తాజాగా అయితే ఉన్నాయో. ఇదేనండి వారపు సంత అంటారు కదా, ఇదే శనివారం శనివారం జరుగుతూ ఉంటుంది.
నిడదవోలు మా నాన్నగారి ఊరండి. అంటే మా నాన్నగారు వాళ్ళ నాన్నగారి ఊరు, అంటే మా తాతయ్య గారి ఊరు కూడా ఇదేనండి. ఈరోజైతే నేను ఈ వీడియోలో మా అమ్మ వాళ్ళ ఊరు గౌరీపట్నం, అలాగే నాన్నగారి ఊరు నిడదవోలు అయితే చూపించాను. అలాగే ఇక్కడ డ్రై ఫిష్ షాప్ అయితే ఉంది చూడండి ఇక్కడ. అలాగే డ్రై ఫ్రాన్స్, రకరకాల చేపలు అయితే ఉన్నాయండి. చూసారు కదా, నేనైతే ఇన్ని రకాలు ఎప్పుడూ చూడలేదండి. చూడండి, అలాగే కారం, వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. చూసారు కదా, ఈ విధంగా హోల్సేల్గా అమ్ముతారు. తర్వాత ఫైనల్లీ మిల్కీ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. మిల్కీ నా దగ్గరికి అయితే అస్సలు రాలేదండి. కాస్త ఫీవర్ వచ్చిందంట, అందువల్ల బాగా చిక్కిపోయింది. వాళ్ళ డాడీ దగ్గరికి అయితే వెళ్ళింది, కానీ నా దగ్గరికి అయితే రాలేదండి. చూసారు కదా, వాళ్ళ డాడీ దగ్గర చాక్లెట్ అయితే తింటుంది. చూసారా, మా పాప బాబు దగ్గరికి వెళ్ళింది, కానీ నా దగ్గరికి అయితే అస్సలు రాలేదండి. ఏడుస్తుంది, తీసుకోవడానికి ట్రై చేస్తే నా దగ్గర అయితే రాలేదు. చాలా సాడ్గా అనిపించిందండి నాకు. చూసారా, బాగా చిక్కిపోయిందండి. జ్వరం వచ్చిందంట, అందువల్ల బాగా అయితే చిక్కిపోయింది. తర్వాత పుష్ప పాటకైతే డ్యాన్స్ వేసిందండి. చాలా బాగా ఆడించింది, చక్కగా ఆడుకుంది. చూసారా, టెడ్డీ బేర్ని మాత్రం వదలట్లేదండి. ఆ తర్వాత ఈ విధంగా అయితే తనకి సున్నుండ అంటే బాగా ఇష్టం అంటండి. సున్నుండ నచ్చిందంట, సున్నుండ అయితే తింటుంది. పెట్టమంటే కూడా పెట్టట్లేదండి. చూసారు కదా, మన మిల్కీ పాప ఆటలు అయితే ఈ విధంగా ఆడుకుంది. ఆ తర్వాత పుష్ప పాటగా అయితే డ్యాన్స్ వేసింది. ఇదిగోండి చూడండి, పుష్ప పాటకి డ్యాన్స్ వేస్తుంది. మరి చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.